ప్రపంచం చూసిన నగరాలు చాలా ఉన్నాయి. కాని ప్రపంచాన్ని చూసి కూడా మౌనంగా మిగిలిపోయిన నగరం చాలా అరుదు. అది మచిలీపట్నం. చరిత్ర పుస్తకాలు యుద్ధాల గురించి చెబుతాయి, రాజుల గురించి రాస్తాయి. కాని నగరాలు ఎలా మెల్లగా మౌనమవుతాయో అవి చెప్పవు. ఈ కథ ఒక రాజు కథ కాదు, ఒక యుద్ధం కథ కాదు. ఇది ప్రపంచాన్ని చూసిన ఒక నగరం కథ. మచిలీపట్నం. ప్రతి నగరం పుట్టదు, కొన్ని నగరాలు ప్రకృతి ఎంపిక. సముద్రం ప్రయాణానికి, కృష్ణా డెల్టా సంపదకి. ఈ రెండూ ఒకే చోట కలిసినప్పుడు పుట్టింది ఒక నగరం. అదే మచిలీపట్నం. ఇది రాజధాని కాదు, కాని రాజ్యాలను నడిపించిన నగరం. విదేశీయులు రాకముందే ఇక్కడ జీవితం ఉంది. చేనేత కార్మికుడు నూలు తిప్పాడు, రైతు కృష్ణా నీటితో పంట పెంచాడు, నావికుడు సముద్రాన్ని చదివాడు. చరిత్ర మొదలయ్యే ముందు ఇక్కడ మనుషుల కథ మొదలయింది. ఒకరోజు ఈ సముద్రం కొత్త నీడలను తీసుకొచ్చింది. పోర్చుగీసులు వచ్చారు, డచ్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు. ఆంధ్రదేశంలోకి ప్రపంచం అడుగుపెట్టిన మొదటి తీరం ఇదే. వాళ్ళిక్కడికి స్నేహానికి రాలేదు, వాళ్ళిక్కడికి సంపద కోసం వచ్చారు. ప్రపంచం ఈ నగరాన్ని పోర్ట్ అని పిలిచింది. కాని ఈ నగరం ప్రపంచాన్ని మార్చింది. ప్రపంచాన్ని కట్టేసింది బంగారం కాదు, నూలు, కళంకారి, చేతుల్లో కళ, రంగుల్లో ప్రాణం. యూరప్ రాజభవనాల్లో కూడా ఈ నేలవాసన ఈ వస్త్రాల్లోనే ఉంది. చరిత్రలో ఈ చేతుల పేర్లు లేవు, కాని చరిత్రలో ఈ చేతుల పని ఉంది. సంపద ఉన్న చోట అధికారం తప్పకుండా వస్తుంది. కుతుబ్ షాహీలు పాలించారు, నిజాం పాలించారు. కాని ఈ నగరాన్ని వాళ్లు సృష్టించలేదు. అధికారం ఎప్పుడూ వచ్చాకే హక్కు చెబుతుంది. ఒకరోజు అదే సముద్రం తన దారిని మార్చుకుంది. కోపం లేదు, యుద్ధం లేదు. తుఫాన్లు వచ్చాయి, పోర్టు లోతు తగ్గింది, నౌకలు ఆగిపోయాయి. కాని ఇది కేవలం పోర్ట్ పతనం కాదు, ఇది ఒక రాత్రి కథ. ఒక తుఫాను ఒకే రాత్రిలో ఈ నగరంపై పడింది. ఆ రాత్రి సుమారు 30,000 మంది మనుషులు ఉదయాన్ని చూడలేకపోయారు. ఇది ఒక సంఖ్య కాదు, ఇది ఒక గణాంకం కాదు. ఇవి కుటుంబాలు, తల్లి, తండ్రి, పిల్లలు, మత్స్యకారులు, నౌక కార్మికులు, వీధుల్లో నిద్రపోయిన మనుషులు. ఒక నగరం ఒకే రాత్రిలో తన ప్రజలను కోల్పోయింది. చరిత్ర ఈ పేర్లు రాయలేదు, కాని ఈ సముద్రం అన్ని పేర్లు గుర్తుపెట్టుకుంది. ఆ రోజు తర్వాత మచిలీపట్నం నిశ్శబ్దమైంది. పెద్ద నౌకలు లేవు, విదేశీ జెండాలు లేవు. కాని ఈ గాలి, ఈ సముద్రం ఇంకా గుర్తుపెట్టుకున్నాయి. ఇక్కడ ఒక యుగం నడిచింది. కాలం ఒకసారి ఈ నగరాన్ని వెనక్కి నెట్టింది. ఇప్పుడు అదే కాలం మళ్లీ అవకాశమిస్తోంది. మచిలీపట్నం పోర్ట్. క్రేన్లు నిలుస్తున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, రోడ్లు తయారవుతున్నాయి. ఇది కేవలం కొత్త పోర్టు కాదు, ఇది ఒక పాత గుండె మళ్లీ కొట్టుకోవడం. ఒకప్పుడు ఈ పోర్టు నుంచి ప్రపంచం వచ్చేది. ఇప్పుడు ఈ పోర్టు నుంచి మచిలీపట్నం ప్రపంచం వైపు వెళ్లాలని చూస్తోంది. ఒకప్పుడు ఈ సముద్రం ప్రపంచాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే సముద్రం మరో అవకాశమిస్తోంది. చరిత్ర విజయవంతమైన నగరాలను మాత్రమే కాదు, విస్మరించబడిన నగరాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ముందుకు వెళ్ళింది, కానీ ప్రపంచాన్ని చూసిన నగరం ఇప్పుడు మళ్లీ ప్రపంచం వైపు నడుస్తోంది. మచిలీపట్నం.